మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా నా పాపాన్ని బట్టి నాలో విశ్వాసం శిథిలమైపోయింది, నా విరుద్ధమైనటువంటి ప్రవర్తనని బట్టి నా అంతరంగంలో రక్షణానందము శిథిలమైపోయింది, నాలో ఉన్న తిరుగుబాటు, నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని బట్టి ప్రభువా నా ఆత్మీయత శిథిలమైపోయింది, నా లోపల శిథిలమైపోయింది. పాపము చేసినప్పుడు సాతానికి చోటు దొరుకుతుంది. ఆ దుష్టుడు నీ లోపల జోక్యం చేసుకున్నప్పుడు మంచివన్నీ కూడా శిథిలమైపోవడానికి ఆరంభిస్తాయి. ఈరోజు నీ జీవితం అట్లా ఉందా? నీ లోపల పరిశుద్ధత శిథిలమైపోయిందా? నీ పాపాన్ని బట్టి దేవుడు ఎదుర్కోలేక, ప్రార్థన చేయలేక, ప్రార్థన బలిపీఠం కూలిపోయి శిథిలమైపోయిందా ప్రార్థన జీవితం? నీ లోపల విశ్వాసము శిథిలమైపోయిందా? నీ లోపల దేవుని మీద ఆ ప్రేమ శిథిలమైపోయిందా? అయితే నువ్వు ఈ ప్రార్థన చేయాలి, ప్రభువా నిజమే నేను తిరుగుబాటు చేశాను, నిజమే నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను. అయితే శిథిలమైపోయినటువంటి ఈ యొక్క జీవితం మీద నీ ముఖ కాంతిని ఏం చెయ్యి? ప్రకాశింపజేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రార్థన, ప్రభువా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయి.